ఎంత చక్కని రచనో, ఎంత చక్కని ఛందస్సు, ఎంత చక్కని శబ్ద ప్రయోగము. అన్నంగర స్వామికి నమస్కారం. ఇది చెప్పే భాగ్యం మాకు కలిగింది అంటే ఆ మహానుభావుడు రాయబట్టి కదా, లేకపోతే ఏం చెబుతాం. తవసు ప్రభాతమ రవిందలో వచ్చనే అరవిందాల వంటి కళ్ళు కలిగినవో అలమేలు మంగాదేవి, నువ్వు మేలుకోవమ్మా, నీకు సుప్రభాతం. అంటే అరవిందాల వంటి కళ్ళు అంటే నిద్ర లేచేటప్పుడు ప్రశాంతంగా వికసించిన నేత్రాలతో నిద్ర లేవాలి. ఏడుస్తూ కళ్ళు నులుముకుంటూ ఎందుకు వచ్చిన సంతరా అనుకుంటూ నిద్ర లేవకూడదు. రోజంతా చెడిపోతుంది. పైగా తిట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ అసలే నిద్ర లేవకూడదు. మొగుడు మీద పెళ్ళానికో, పెళ్ళాం మీద మొగుడుకో కోపం వస్తే ఒకళ్ళు అలాగే పడుకోవడం మంచిది, లేవకుండా. రెండో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు లేచి దెబ్బలాడాల్సినంత గొప్ప విషయం ఏం లేదు ఇక్కడ. పొద్దున్న లేచాక నీ సంగతి చెబుతా, అదే మన కార్యం ఇక్కడ. లేవగానే దెబ్బలాట. పైగా తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారండి. మనం గమనించాలి. పిల్లలు గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, చెప్పినట్టు చేయట్లేదు, చెప్పినట్టు చేయట్లేదు. చెప్పినట్టు పిల్లలు చేయరమ్మా, మనం చేసినట్టు చేస్తారు, మనం చేసినట్టు చేస్తారు. గమనించాలి. మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నారో మీ పిల్లలు మీ పట్ల అలా ఉంటారు. మీరు డబ్బు విషయంలో ఎలా ఉన్నారో మీ పిల్లలు డబ్బు విషయంలో అలా ఉంటారు. మీరు చదువు పట్ల ఎలా ఉన్నారో మీ పిల్లలు చదువు పట్ల అలా ఉంటారు. మీ భార్యాభర్తలు ఎలా ఉన్నారో మీ కొడుకు కోళ్ళు అలాగే ఉంటారు. మీ కూతురు అల్లుడు అలాగే ఉంటారు. వారు బాగుండాలంటే మనం బాగుండాలి. ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మనలో తగాదాల సమస్య పోవాలి, ఈ అహంకారాలు పోవాలి. సర్దుకుందాం సర్దుకుందాం సర్దుకుందాం. నువ్వు సర్దుకుంటే నీ కూతురు కూడా సర్దుకుంటుందమ్మా. నువ్వు నీ మొగుడితో రోజు దెబ్బలాడావనుకో, నీ కూతురు నిన్ను మించి దెబ్బలాడిస్తుంది. ఎందుకంటే తల్లి నుంచి దెబ్బలాట నేర్చుకుంది. మా అమ్మ దేనికి తట్టుకోదు, నేను తట్టుకోను. ఇది పెద్ద గొప్ప విషయమా? ఇది తట్టుకోవడమే గొప్ప విషయం. మనం చూసి నేర్చుకుంటారు ఖచ్చితంగా. అందుకే అమ్మవారు అలా నిద్రలేస్తుందండి. అంతటి వైభవాన్ని అనాయాసంగా పొందింది కదా పెళ్లి ద్వారా. ఆవిడ గర్వం లేదండి. అరవిందలో వచ్చేనే. అరవిందం అంటే ఎర్రదామర పువ్వు. చెరువులో తెల్లదామర పువ్వులు, ఎర్రదామర పువ్వులు రెండు ఉంటాయి చూడండి. ఆ ఎర్రదామర పువ్వు ఇలా 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 వికసించినప్పుడు ఎంత అందంగా ఉంటుందండి. అమ్మవారు కళ్ళు తెరిస్తే అలా ఉంటుందమ్మా. మనం కళ్ళు తెరిస్తే అలా ఉండాలి. అది అమ్మవారికి కాదు, మనకు కూడా సాధ్యమే, చేయొచ్చు. అలా లేవాలి అంటే లేవగానే దేవుడు శ్లోకం చదువుకుంటూ లేవాలి. కరాగ్రే భూమికి దండం పెట్టుకుంటూ లేవాలి. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. ఇటువంటి శ్లోకాలు చదువుకుంటూ మాటలు అనుకుంటూ లేవాలి. లేచి మంచి పనుల కోసం చేయడానికి లేవాలి. త్రైలోక్యం మంగళం కురు. తవసు ప్రభాతమ రవిందలో వచ్చేనే. అంతేకాదు, భవతు ప్రసన్న ముఖచంద్రమండలే. ఆవిడ యొక్క ముఖచంద్రమండలం ప్రసన్నంగా ఉందిట. ముఖం చంద్రమండలంలా ఉండడం ఒకటి, ప్రసన్నంగా ఉండడం ఒకటి. చంద్రమండలం ప్రసన్నంగానే ఉంటుంది అనుకోవద్దు, గ్రహణం పడితే ఉండదు. అందులో పంచమి నాడు మీరు చంద్రుని చూడండి, కోర గుచ్చుకున్నట్టుగా ఉంటుందండి. తెల్లటి బింబంలో కోర గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. బహుళ పంచమి ప్రధానంగా. శుద్ధ పంచమి కాదు, బహుళ పంచమి. మహాకవి శ్రీశ్రీ ఒక మాటలో చెబుతాడు, బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టే నన్ను అంటాడు. బహుళ పంచమి నాడు చంద్రుని చూస్తే ఆ చంద్రునిలోనూ ఏదో కోర, ఓ అడవి పంది కోర ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంటుందండి. చంద్రుడు ఎప్పుడూ అందంగా ఏముండడు, పున్నమి నాడే ఉంటాడు అలాగే. అందుకే చంద్రమండలం అని చెబుతూ కూడా అన్నన స్వామి ప్రసన్న ముఖ చంద్రమండలం అన్నాడు. ముఖము చంద్రమండలం అన్నాక ప్రసన్నం అని చెప్పక్కర్లేదు. ప్రసన్న ఆంజనేయ స్వామి అంటారు ఏమిటంటే, ఆంజనేయ స్వామి చాలుగా ఆయన ఎప్పుడు ప్రసన్నమే కాదు. వీరాంజనేయుడు కూడా ఉన్నాడు, భక్తాంజనేయుడు ఉన్నాడు, దాసాంజనేయుడు ఉన్నాడు, అలాగే ప్రసన్నాంజనేయుడు ఉన్నాడు. ఒక సందర్భంలో చాలా ప్రసన్నంగా, తరచు ప్రసన్నంగానే ఉంటాడు. అవసరమైతే లేస్తాడు, మరి లేవాలి. ఇప్పుడు ప్రసన్నంగా ఉంటే అలాగా. అంచేత ప్రసన్న ముఖ చంద్రమండలే. చంద్రమండలం పున్నమి నాడు ప్రసన్నంగా ఉంటుంది. మనం నిద్రలేస్తున్నామంటే ముఖం అలా ఉండాలి. ఏడుపులు, పెడబొబ్బలు, దుఃఖాలు అన్నీ వదిలిపోవాలి. రాత్రికి రాత్రి వదిలే అంటే పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి. దాని ఉపాయం అది. లేకపోతే ఇవన్నీ పెడకల్లో వచ్చేస్తాయి. పడుకునేటప్పుడు శుభ్రంగా ఏమిటి అంటే, పరమేశ్వర పొద్దున్నే లేపితే నీకు నమస్కారం, లేపకపోతే ఇదే చివరి నమస్కారం, స్వస్తి, పడుకోవడమే. నేను అలాగే చేసి పడుకుంటాను, మీరు అలాగే పడుకోండి. నాకు రోజు ఇదే అభ్యాసం. పొద్దున్న లేచేటప్పుడు అంతే. జీవితంలో ఒక రోజు గడిచింది అంటాను నేను, అంతే. అదో గడిచింది, అంతే, అయిపోయింది.
పరమేశ్వర అమ్మవారు మా ఎదురుగా అమ్మవారి ఫోటో ఉంటుంది, మా కనకదుర్గాదేవి. అందుకే అమ్మ పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం, లేకపోతే ఇది చివరి నమస్కారం, ఏమనుకోకే అయిపోయింది. అంటే ఈరోజు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మృత్యువుకి సిద్ధంగా ఉన్నవాడు బ్రతుకంతా ఆనందంగా ఉంటాడు. మృత్యు అంత గొప్పది, మృత్యు అంత గొప్పది. మనం మృత్యువుకు భయపడడం వల్లే జీవితంలో భయపడుతున్నాం ప్రతి క్షణం కూడా. మృత్యువుకు సిద్ధపడినవాడు జీవితం అంతా ఆనందంగా ఉంటాడు. దానికి సిద్ధంగా లేము మనం. మృత్యువు దాకా ఎందుకంటే ముసలితనానికి సిద్ధంగా లేము. కాస్త జుట్టు తెల్లబడింది అనగానే వేసేయి, రంగేసేయి. ఈ పెదవులు కొంచెం ఎర్రగా ఉన్నాయో పూసేయి, లిప్స్టిక్ పూసేయి. ఇక్కడ ఏదైనా కాస్త ముడత వచ్చిందనే మూసేయి, ఇంకో మడత తోసేయి. దోసకాయ చెక్క, అనపకాయ ముక్క, బ్యూటీ క్లినిక్. ఇప్పుడు ముడత వస్తే ఏమైందమ్మా, కొంపలు అంటుకున్నాయి, దానికి ఏదో చేసేయాలా. అప్పుడే నన్ను ఆంటీ అంటున్నారు. అంటే ఏమైంది, యాంటీ అనలేదుగా, ఆంటీ అన్నారు. కానీ ఇంకా నీకు 60 ఏళ్ళు వచ్చినా సరే సిస్టర్ అనాలా నిన్ను? ఈ దరిద్రం ఎందుకు ఉంటుందంటే మనుషుల మనస్సులో ఆడ మగ ఎవరికైనా చావు అంటే భయం, అంతకుముందు వచ్చే ముసలితనం అంటే కూడా భయం. ఎందుకంటే చావు అనే రథానికి పైన ఉండే పతాకమే ముసలితనం. రథం వస్తుంటే ముందు జెండా కనపడుతుంది, తర్వాత రథం కనపడుతుంది. ముసలితనం వచ్చిన తర్వాత మృత్యువు వస్తుంది. మృత్యువుకు సిద్ధంగా ఉన్నవాడు ముసలితనానికి భయపడ్డావు. మనం సిద్ధంగా లేము. ఇక్కడ ఏదో పామేసుకోవాలి, తోమేసుకోవాలి. ఏం తోముకుంటావు, రేపు పొద్దున ఉంటావో లేదో తెలియదు. ఇక్కడ ఈలోగానే ఏదో చేసేయాలి, ప్రాణమే పోతుంది. అందుకే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే, ప్రసన్నమైన ముఖంతో నిద్ర లేవాలి. ఇంకో మాట, చాలా గొప్ప మాట, విధిశంకరేంద్ర వనితాభిరర్చితే. ఇక్కడ లక్ష్మీదేవి అండి. పద్మావతి అన్నా మీరు, ఐశ్వర్యలక్ష్మి అన్నా లక్ష్మీదేవి కదా. విధి శంకర ఇంద్ర వనితాభికి అర్చితే. ఈ వనితాభికి అనేది 3 మాటలకి వర్తిస్తుంది. విధి వనిత అంటే బ్రహ్మదేవుని భార్య సరస్వతి. ఇంద్రవనిత అంటే ఇంద్రుని భార్య శచీదేవి. శంకర వనిత అంటే పార్వతీదేవి. బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతి, ఇంద్రుని భార్య అయిన శశీదేవి, శంకరుని భార్య అయిన పార్వతి, ఈ 3 నిన్ను అర్చిస్తున్నారమ్మా అని చెబుతున్నాడు. అంత గొప్పది మన ఎదురుగా ఉన్న ఐశ్వర్యలక్ష్మి. మరి నాకు అనుమానం, మీకు కూడా ఒక అనుమానం కలిగిస్తా, తర్వాత దాన్ని తీరుస్తా. లేకపోతే జడ పదార్థాలు అయిపోతాయి బుద్ధులు. రావాల్సిన అనుమానం రావాలి, దాన్ని తీర్చుకోవాలి. అనుమానించడమే తప్పు అనుకోకూడదు. జీవితంలో ఏదైనా కానీ సాహిత్యంలో ఎప్పుడూ అనుమానం రావాలి, అడిగి తెలుసుకోవాలి. ఇక్కడేమో లక్ష్మీదేవి అందరికంటే పెద్ద, ఆవిడ్ని పార్వతీదేవి సరస్వతీదేవి సేవిస్తున్నారని చెప్పాడు ఈయన. లలితా సహస్రంలో ఏమన్నారు, శచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. అమ్మవారు సింహాసనంలో కూర్చుంటుంది లలితాదేవి, ఇటువైపు లక్ష్మీదేవి, ఇటువైపు సరస్వతీదేవి విసినకర్ర పెట్టి విసురుతారట. మరి అక్కడ ఆవిడ పెద్ద, ఇక్కడ లక్ష్మీదేవి ఇటు పక్కనే విసినకర్ర పెట్టి విసరడం సేవ, నౌకర్లు చేసే సేవ. ఇక్కడ సరస్వతీదేవి విసినకర్ర పెట్టి విసరడం, మరి అదేమిటి? ఇక్కడ లక్ష్మీదేవి ఏమిటి, వాళ్ళకి సరస్వతి పార్వతి సేవ చేయడం ఏమిటి? అక్కడ పార్వతీదేవి ఏమిటి, లక్ష్మీ సరస్వతులు సేవ చేయడం ఏమిటి? పోనీ సరస్వతీదేవి ఏమైనా తక్కువదా? యా కుందిందుతుషారకారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపకా. ఇక సరస్వతీదేవి వైభవం మేము నమ్ముకున్న పలుకుల తల్లి, మా కవులకందరికీ ఆవిడే కల్పతరువు కదా. మా అవధానాలకి, మా కావ్యాలకి ఎవరండి మూలం? సరస్వతీదేవి. మేము నమ్ముకున్న మా ఎలవేలుపు సరస్వతీదేవి ఇద్దరికంటే గొప్పది. ఎందుకంటే లక్ష్మీదేవిని పార్వతీ సరస్వతులు సేవిస్తున్నారు, పార్వతీదేవిని లక్ష్మీ సరస్వతులు సేవిస్తున్నారు. కానీ మా సరస్వతీదేవిని వాళ్ళ భర్తలు కూడా సేవిస్తున్నారు. యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభిః. బ్రహ్మదేవుడు, విష్ణువు, శంకరుడు మా సరస్వతీదేవిని సేవిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఎవరిని సేవిస్తున్నారు? ఎవరిది సింహాసనం, ఎవరు పరివార దేవతలు? ఇది హిందూ ధర్మంలో చాలా మూలమైన విషయం. కాబట్టి కాస్త మంచినీళ్ళు దగ్గర చెబుతా. ఇది మూలమైన విషయం, మౌలికమైన విషయం. ఎందుకంటే ఇతర ధర్మాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు మనం వేసే ప్రశ్న ఏమిటంటే, మీకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, మాకు ఒక్కడే దేవుడు. వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం కదా, మనకు అర్థం అవ్వాలి కదా. పైగా మనలో మనకు కూడా చాలా సందేహం ఏమిటంటే, ఏమంటే శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా? మధ్యలో ఆంజనేయ స్వామి
అయ్యప్ప స్వామి, ఇంకా కొత్త కొత్త దేవతలు కూడా వస్తున్నారు. ఏమనుకోవాలి? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఎంతమంది దేవతలండి మనకి. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? ఏమండి కొంతకాలం సేవ చేసామండి, ఇప్పుడు మార్చచ్చా? పార్టీ మార్చినట్టే ఈ భయం. కొంతకాలం నమశివాయ అన్నామండి, ఇప్పుడు ఏదో వెంకటేశయ్య అనొచ్చా? అనుమానమే. ఈ అనుమానాలన్నిటికీ సమాధానం ఈ శ్లోక వ్యాఖ్యానంలో. ఇక్కడ సుప్రభాతంలో లక్ష్మీదేవి పెద్ద ఆవిడ, మిగిలిన పార్వతీదేవి, సరస్వతీదేవి పరివార దేవతలు అన్నారు. లలితా సహస్రంలో పార్వతీదేవి, లలితాదేవి పెద్ద ఆవిడ, మిగిలిన ఇద్దరు పరివార దేవతలు ఉన్నారు. సరస్వతి స్తోత్రంలో సరస్వతీదేవి పెద్ద ఆవిడ, వీళ్ళు కాదు వాళ్ళ భర్తలు కూడా పరివార దేవతలే. ఇది ఎవరు పరివారం, ఎవరు సపరివారం? హిందూ ధర్మంలో అది ఉండదండి, మొదట గుర్తించాలి. అన్ని రకాల దేవతలు కూడా ఒకే ఒక భగవంతుడు ధరించినటువంటి స్వరూపం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకే ఒక సత్ పదార్థం ఉంది, అది ఇన్ని రూపాలు ధరించింది. ఏ రూపం ధరించినప్పుడు మిగిలిన రూపాలన్నీ దానికి సేవ చేస్తాయి. ఎందుకంటే ఆ రూపం దాని లక్ష్యాన్ని సాధించాలంటే మిగిలిన రూపాల్లో దేవతలంతా పుడతారు. రామచంద్రమూర్తి నేల మీద పుట్టగానే, దశరథుడు కౌశల్య కడుపున పడగానే అందరూ పుట్టలేదా? ఇంద్రుడు వాలిగా పుట్టలేదా? సూర్యుడు సుగ్రీవుడిగా పుట్టలేదా? సూర్యవర ప్రసాదం కాదా? సూర్య సంతానం కాదా? ఇంద్రుడు వారి ఇంద్రవర ప్రసాది కాదా? మరి శ్రీకృష్ణుడిగా ఈయన పుట్టగానే అదే ఇంద్రుడు అర్జునుడిని పుట్టించలేదా? శ్రీకృష్ణుడిగా ఈయన పుట్టగానే అదే సూర్యుడు కర్ణుడిని పుట్టించలేదా? వీళ్ళందరూ దెబ్బలాడుకోలేదా? దేవతలు మళ్ళీ 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 పుడుతూనే ఉన్నారండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రహ్లాదుడు మహాభక్తుడు, కానీ మోక్షం పొందలేదు. ఎందుకని? ఆయన భక్తి 10 ఏళ్ల వరకే, అది బాల్యం, ఎల్కేజీ. తర్వాత ఆయన రాజయ్యగా యుద్ధాలు చేశాడు, దేవతలతో యుద్ధం చేశాడు, దేవతలతో. పైగా ఆయన మానవుడు, బలిచక్రవర్తికి సాయంగా కృష్ణుడితో యుద్ధం చేశాడు ప్రహ్లాదుడు కృష్ణుడితో యుద్ధం చేయడం చేశాడు. పురాణాలు చదువుకోండి, హరివంశంలో ఉంటుంది. అంటే ఏదో 10 ఏళ్ళప్పుడో 12 ఏళ్ళప్పుడో తండ్రి పెట్టిన నిర్బంధాలను బట్టో దేన్ని బట్టో ఆయనకి ఏదో భక్తి వచ్చేసింది. నరసింహస్వామి కనబడ్డాడు, మోక్షం వేయలేదు. దర్శనం అయిపోతే మోక్షం వస్తుంది అనుకోవడం అజ్ఞానం. ప్రహ్లాదుడు ఎలా పుట్టాడో తెలుసా? ఆశ్చర్యపోతారు. ప్రహ్లాదుని తర్వాత జన్మ బాల్హికుడు. భారతంలో బాల్హికుడు శంతన మహారాజు తమ్ముడు. ఆ బాల్హికుడు యుద్ధం చేశాడు, భీముడి చేతుల్లో చనిపోయాడు. ఆ బాల్యకుడు తర్వాత జన్మలో వ్యాసరాయలుగా పుట్టాడు. ఆ వ్యాసరాయల తర్వాత జన్మలో పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే రాఘవేంద్ర స్వామిగా పుట్టాక ఆయన మోక్షం పొందాడు. ఇది ప్రహ్లాదుని చరిత్ర. ప్రహ్లాదుడేమిటి, బాల్యకుడుగా పుట్టడం ఏమిటి, వ్యాసరాయలుగా పుట్టడం ఏమిటి, రాఘవేంద్ర స్వామిగా పుట్టడం ఏమిటి? మోక్షం పొందడం అంత కష్టం, మరమరాలు తిన్నంత తేలిక కాదేది. ఇటు తిరిగితే మోక్షం, అటు మురిగితే మోక్షం, ఆ శిఖరం చూస్తే మోక్షం, ఇవన్నీ అర్థవాదాలు అంటారు. వాటిని నీకు భక్తి కలగడం కోసం చెబుతారు, వాస్తవాలు కాదు, అర్థవాదం అంటారు దాన్ని. పిల్లాడికి బాగా మార్కులు రావడం కోసం మనం ఏం చేస్తాం? ఈ ఒక్కదాంట్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ సంపాదించేస్తే ఇంకేం అక్కల్లా అని చిటికలు ఎత్తాం, వాడు నిజమే అనుకుంటాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే. ఇది అంతే. అంచేతను దేవుడు పుట్టినప్పుడల్లా పరివార దేవతలు పుడుతూనే ఉంటారు. ఆ అవతార ప్రాధాన్యాన్ని బట్టి వారిని గొప్పవారని చెబుతారు తప్ప శివుడు ఎక్కువ, విష్ణువు తక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ, లక్ష్మీదేవి ఎక్కువ, పార్వతీదేవి తక్కువ, ఈ వ్యవహారాలు పనికిరావు. అంచేత హిందూ ధర్మంలో ఏకం సత్ విప్రా బహుధా వద. ఆ ఏకం ఎలా ఉంటుందండి? నిర్గుణ, నిర్మల, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవజ్జ, నిరంతర, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిరాకుల. ఇదే ఆ నిర్ వీటికి అతీతమైనటువంటి తేజస్సు మాత్రమే భగవద్రూపం. వెంకటేశ్వరుడు సహా, శివుడు సహా, కృష్ణుడు సహా, రాముడు సహా అన్ని ఆయా సమయాల్లో లోకోద్ధరణ కోసం ధరించిన రూపాలు మాత్రమే. మనం ఏ రూపంలో ఆరాధించినా ఆరాధిస్తున్నది నిర్గుణ నిరాకార పరబ్రహ్మని. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం చెప్పవలసిన సమాధానం మాత్రమే కాదు, ఏర్పరచుకోవలసిన అభిప్రాయం కూడా అదే.
నువ్వు వెంకటేశ్వర స్వామి రూపంలో సేవిస్తున్నా, శివుడి రూపంలో సేవిస్తున్నా, అక్కడ ద్వారపాలకులుగా ఉన్న ఆంజనేయ స్వామి గరుత్మంతుడి రూపంలో సేవిస్తున్నా, ఒకే ఒక మూలమైన భగవత్తత్వాన్ని సేవిస్తున్నావు. ఆ మాటకొస్తే ఈ రూపాలు కాదు, నువ్వు నేను కూడా అదే రూపం. ఈ రూపాలు కూడా ఆయనవి. విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేకమూర్తిర వ్యక్త శతమూర్తి శతాననక అంటే ఏమిటి? శతమూర్తికి 100 మూర్తులు నువ్వే, శతాననక 100 ముఖాలు నువ్వే. విశ్వమూర్తికి విశ్వమంతా నీ శరీరమే, విశ్వమంతా ఆయన శరీరం అంటే మరి మనమెవరం అండి? మనము అందులో భాగాలమే. మన శరీరము దైవ శరీరమే. నువ్వు దాన్ని దెయ్యం అనుకుంటే దెయ్యమే అవుతుంది. అక్కడ నీ భావంలో ఉంది. యద్భావం తద్భవతి. తవసు ప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. అత్యాది సప్తఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాక శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పొద్దున్న దైవ పూజ ఎప్పుడు ప్రారంభం కావాలి, ఎలా చెయ్యాలి, ఆ చేసేవాడు నిజంగా ఎవరు, ఎలాంటి వాడు? అత్ర్యాది సప్తఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాక శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్రి, అగస్త్యుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు భగవంతుడిని సేవిస్తారు. ఒక ఆలయం ఉంది అంటే అర్చకుడు తలుపు తీసే వరకు ఎవరూ రారు అనుకోవద్దు. అర్చకుడు తలుపు తీసేది మన బోటిగాళ్ళం, గ్రీన్ సిటీ వాళ్ళం అందరూ రావడానికి. పై సిటీ వాళ్ళు ముందే వచ్చి ఉంటారు. వాళ్ళ సమయాలు వేరు. ఏ సమయంలో వస్తారో కుమార సంభవంలో కాళిదాసు చెబుతాడు. మానస సరోవరంలో ఉండేటువంటి పద్మాలు కోసుకుని వస్తారట సప్తఋషులు. ఎప్పుడు? నక్షత్రకాంతులు ఇంకా ఆకాశంలో ఉండగా. మనం సూర్యకాంతి వస్తేనే లేవయ్య, నక్షత్రాలకి మనం ఎక్కడ లేస్తాం? నక్షత్రకాంతులు ఇంకా ఆకాశంలో ఉండగా మానస సరోవరంలో ఉండే పద్మాలు కోసుకుని వస్తారట. అది మహర్షులు వచ్చే సమయం. అంచేత ఆలయానికి కూడా మహర్షులు వస్తారు. మనం ఏమనుకుంటాం? అజ్ఞానంతో ఆ సమయానికి వచ్చేస్తే బోళ్ళు పుణ్యం వస్తుంది. ఇంతకంటే అజ్ఞానం లేదు. నువ్వు వచ్చినా రాదు, నువ్వు మహర్షివి కావాలి, అయితే వస్తుంది. మనకున్న బాగా అజ్ఞానం ఏమిటంటే, నేను తరచు ఖండించేది, మనం ఏమీ అవ్వం. ఆయన వాళ్ళని చూస్తూ ఉంటాం, దండాలు ఎట్టుకుంటాం. జీవితం అంతా ఈ దండాలు ఎట్టడమే సరిపోయింది. ఇక్కడ వాళ్ళని చూస్తే పుణ్యం, వాళ్ళు వచ్చిన సమయంలో వచ్చేద్దాం, వాళ్ళు మునిగిన సమయంలో మునిగేద్దాం, వాళ్ళు పూజ చేసే సమయంలో చేసేద్దాం. ఇది ఎలాంటిది అంటే, ఓ ఎమ్మెల్యేయో మంత్రో గుళ్ళోకి వస్తే ఆయన వెనకాల 10 మంది వస్తారు, అలాంటిదే ఇది కూడా. ఆయనతో పాటు వెళ్ళాం, నువ్వు ఎవరితో పాటు వెళ్ళినా నీ కర్మని ఇది. నువ్వు దేవేంద్రుడితో కలిసి గుళ్ళోకి వెళ్ళినా నీ పాపం నీదే, నీ పుణ్యం నీదే. దేవేంద్రుడు పుణ్యం నీకు రాదు, దేవేంద్రుడు పాపము నీకు రాదు. అంచేది మనం ఎవరితో కలిసి గుళ్ళోకి వెళుతున్నాం, ఎవరితో కలిసి వస్తున్నాం, దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదండి. బయటికి వెళ్ళి చెబుతారు చాలామంది, మా బోటిగాళ్ళకే పెరిగిపోయింది ప్రాధాన్యం. మేము ఆయనతో కలిపి దర్శనం చేసుకున్నామండి. నా దర్శనం నాదే, నీ దర్శనం నీదే. నీకు పట్టిన అదృష్టం నాకు పట్టకపోవచ్చు మిత్రమా. ఎవరు చెబుతారు ఆ విషయాన్ని? నువ్వు దర్శనం చేసావా లేదా? నీకేమైనా అనుభూతి కలిగిందా? నాతో వస్తే నీకు కలిగేదేట? పైగా మా బోటిగాళ్ళతో వస్తే ఫోటోలు తీయడమే సరిపోయాయి. పళ్ళు పంచులు పాదాభివందనాలు సరిపోయాయి. ఇంక నీకే నాకు లేదు. నీ దయవల్ల నాకు కూడా రాకుండా పోయింది. ఎందుకంటే నేను దండం పెట్టుకుంటే నా కాళ్ళు ఎవడో గోకెత్తున్నాడు. ఇక్కడ నన్ను పెట్టుకొని కూడా గుడి ఆవరణలో ప్రవేశించాము అంటే విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేకమూర్తిర్ అవ్యక్త. మనం అవ్యక్తంలో ఉన్నాం. ఎవడొచ్చినా దండం పెట్టకూడదు. గుడి ఆవరణలో ఎటువంటి స్వామీజీ వచ్చినా పాదాభివందనం చేయకూడదు. అది శాస్త్ర సిద్ధాంతం. మా బోటిగాళ్ళకి అసలే చేయకూడదు. గుడి ఆవరణలో దేవుడు ఒక్కడే. ధ్యానం చేసుకుంటే బయటికి వెళ్ళి చేసుకో. ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టు కాళ్ళు గోకేస్తుంటే మాకు పెరిగిపోయే అహంకారం. ఇక్కడ దేవుడి కంటే మేమే ఎక్కువని మా గర్వాలు పెరగవాండి. మేము మనుషులం కాదా? చేయకూడదాం అలాగా. మా ఏడుపు మమ్మల్ని ఏడవని వారు. ఒక్కోసారి ఏదైనా గొప్ప దేవస్థానానికి వెళ్ళినప్పుడు నేను అనుకుంటా, ఆ దేవుడు చాలా గొప్పవాట, అక్కడ విరిసేట, నా కష్టం ఏదో ఆయనతో చెప్పుకోవాలి. నాకు ఆ స్వేచ్ఛ ఉందా లేదా? నాకు ఏ కష్టాలు లేవని మీరు అనుకుంటే ఎలాగమ్మా? నాకున్నవేవో నాకు తెలుసు.
నేను చెప్పుకోవాలి ఉంటుంది కదా, నాకు ఆ స్వేచ్ఛ ఉండాలి కదా, వదిలేయాలి నన్ను, నా తిండికి నన్ను వదిలేయాలి, నా మాటకి నన్ను వదిలేయాలి, నా నిద్రకి నన్ను వదిలేయాలి. పొద్దున్న 25 మంది, మధ్యాహ్నం 25 మంది వచ్చి దండాలు పెడుతూ కూర్చుంటే నేను గదిలో కూడా ప్రశాంతంగా ఉండలేదు, నేను అవతార పురుషుని అయిపోతాను ఇక్కడ. ఈ గొప్పతనాలు మానయ్యాలండి. అత్రియాది సప్త ఋషియ సముపాస్య సంధ్యాం, అత్రి, అగస్త్యుడు, భరద్వాజుడు, జమదగ్ని మొదలైనటువంటి మహర్షులే సముపాస్య సంధ్యాం, అప్పటికే వాళ్ళ సంధ్యావందనాలను ముగించుకుని ఆకాశ సింధు కమలాని, దేవుడి కోసం పట్టుకొచ్చేటువంటి పుష్పాలు పరమ పవిత్రంగా ఉండాలి, పత్రైనా పుష్పమైనా సరే. అందుకని ఆకాశగంగలో ఉండేటువంటి కమలాలు పట్టుకొస్తారు. మనోహరాన్ని అందులో కూడా చాలా అందంగా ఉండేవి చూస్తారట. ఆకాశగంగ అంటే ఏదో స్వర్గలోకం, ఆ పక్కన గంగ ప్రవహిస్తుంది, ఇది పౌరాణిక భావన. దయచేసి ఆలోచించండి. ఆకాశగంగ ఎక్కడ ఉంటుందో తెలుసా అమ్మా? మన మనస్సు చిదాకాశం, అందులో ఉండేటువంటి జ్ఞానమే ఆకాశగంగ. ఆ జ్ఞానంలోంచి పుట్టాలి భక్తి. ఆ పుష్పాలు గొప్పవి, ఈ పుష్పాలు గొప్పవి అనగాను కూడా అదృష్టవశాత్తు ఆకాశగంగ ఎక్కడుందో ఇంకా కనిపెట్టలేదు, లేకపోతే అక్కడికి వెళ్ళి మొత్తం కోసేసి చెరువులన్నీ ఎండబెట్టేసేవాడు. నువ్వు ఎన్ని పువ్వులు పట్టుకొచ్చి ఎంత హడావుడు చేసినా కూడా దేవుడు కరుణించడు. ఆకాశం చిదాకాశం. ఆకాశగంగలో పుష్పాలు తేవడం అంటే ఏంటో తెలుసా? చాలా సులభంగా తేవచ్చు, ఇక్కడ ఉండి తేవచ్చు. శ్వేతాశ్వతరోపనిషత్తులో చెబుతారు ఆ వాటిని. యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః, యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవం అవిజ్ఞాయ దుఃఖం తదా దేవం అవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. జీవితంలో దుఃఖం పోయి ఆకాశగంగ పుష్పాలతో భగవంతుడిని అర్చించే అవకాశం రావాలంటే నీ బుద్ధి మార్చుకో చాలని చెప్పాడు శ్వేతాశ్వతరోపనిషత్తులో. బుద్ధి మార్చుకుంటే చాలు. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః. ఇప్పుడు మన ఎవరైనా నీ స్కిన్ ఏదండి, చర్మం ఏదంటే ఇదిగో చర్మం అంటాం. స్కిన్ స్పెషలిస్ట్ అంటారే డాక్టర్లు, వారు ఈ చర్మం చూస్తారు, చూసి ఇది మానవ చర్మంలా లేదే అంటారు. అంటే పశు చర్మంలా ఉంది, బాగా మందమైపోయింది. మనం చేసిన పనులు ఎటువంటివి మరి? మృగాలు చేసే పనులు, అందుకే చర్మం బాగా దళసరైపోయింది అంటారు. వాడికి చర్మం దళసరంటారు, అంటే పశువులే ప్రవర్తిస్తున్నాడు. ఈ చర్మం చూపిస్తాం కదా. ఎప్పుడైతే మనిషి ఎదిగి ఈ విశ్వానికంతటికి కవరింగ్గా ఉన్న ఆకాశమే నా చర్మం, విశ్వమే నా దేహం అని చెప్పగలుగుతాడో అప్పుడు ఆకాశగంగా వాడికి అర్థమైనట్టు లెక్క. అంత ఉన్నత స్థాయికి మనం ఎదగాలి. ఈ చర్మాన్ని వదిలిపెట్టాలి, ఈ దేహాన్ని వదిలిపెట్టాలి. అంటే భౌతికంగా వదిలిపెట్టడం కాదు, పైన కిరసనాయలు పోసుకుని అంటించేసుకోవడం కాదు. ఇక్కడ అయినా వదలదు, వాసన ఎక్కడికి పోయింది? పైగా కిరసనాయల వాసన కూడా తగులుకుంది. ఉన్న వాసనలు పోకపోగా కిరసనాయల వాసన తగులుకుంది. ఇందులో మనం ఉండగానే అందరూ ఒక్కటే, కులము లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఏదీ లేదు, అంతా ఒక్కటే అనే అద్వైత భావనకి ఎప్పుడు మనం రాగలుగుతామో అప్పుడు ఆకాశమే మనకి చర్మం అని అంగీకరించినట్టు లెక్క. అప్పుడు ఆకాశగంగలోంచి తెచ్చిన పుష్పం అంటే ఆ మనస్సులో పుట్టే ఆలోచన ఏదైనా అది గొప్పదే, అది భగవంతుడికి సమర్పిస్తాం. ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ, తెచ్చి, అదే ఆదాయం, వచ్చిందే ఆదాయం కదా. ఆదాయ అంటే సంస్కృతంలో తెచ్చి క్రియాపదం. పాదయుగం అర్చయితుం ప్రపన్నాః, నీ పాదయుగ్మాన్ని అర్చించాలని ప్రపన్నులై శరణాగతులై వేసి ఉన్నారయ్యా స్వామి, వారికి అవకాశం ఇయ్యవయ్యా అంటున్నాడు. అలాంటి ప్రాతకాల సమయంలో, సుప్రభాత సమయంలో, ఇంకా నక్షత్రాలు ఉండగానే మనం నిద్ర లేస్తే చాలు, గుళ్ళోకి రావక్కల్లా. నిద్ర లేచి స్నానం ముగించుకుని సంధ్యావందనాల కార్యక్రమాలు ఇంట్లో చేసుకునే నిత్య పూజ ఉంటుంది. సంధ్యావందనం కొందరు చేయకపోవచ్చు, నిత్య పూజ ఉంటుంది. అన్ని కులాల వాళ్ళు ఇంట్లో ఏదో స్నానం చేసి బొట్టు పెట్టుకుని దేవుడి దగ్గర దీపం పెట్టరండి, అది పెట్టాలి. గుళ్ళోకి వచ్చే ముందు నీ ఇంట్లో దీపం పెట్టాలి. గుళ్ళో పెడితే సరిపోతుందని అనుకోవద్దమ్మా, నీ ఇంట్లో దీపం పెట్టాలి, నీ ఇంట్లో దేవుడి దగ్గర నమస్కారం పెట్టాలి, అప్పుడే రావాలి. నిత్య పూజ ఇంట్లో చేసిన తర్వాతే ఇక్కడికి రావాలి. నీ ఇల్లే నీకు దేవాలయం కింద లెక్క. అలా అనుకోగలిగితే మనం దేహమే దేవాలయమై, జీవుడే దేవుడై ఈ దేహంలో ఉండగానే మోక్షాన్ని పొందగలుగుతాం.